మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణనే చేస్తున్నారు. అంటే ఇందుకో ఒక ఉదాహరణ అనుకోవచ్చా? ఎస్, అంతే. ఎప్పుడైతే ప్రభుత్వ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు కొప్పుకోలే దానికి ఆస్కారం ఉందనేది నిన్న జరుగుతున్నటువంటి ఇండిగో యొక్క పరిస్థితులే. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేశాడు. నేను అంటా ఉన్నాను, ఛాలెంజే చెబుతా ఉన్నాను. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నాడు కదా. ఎస్, ఒక ఊరు పోతే నాకు ఇది ఈ ఊర్లో ఇది నేను చేసాను చెప్పండి. మేము చెబుతాం సగౌరవంగా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు వెళితే సచివాలయం ఉంది, అక్కడ ఒక ఊరు వెళితే అక్కడ ఆర్పికి సెంటర్ ఉంది, ఒక ఊరు వెళితే అక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది. ఈ విధంగా అదేవిధంగా కోస్తాలో 902 కిలోమీటర్లు ఉంటే విస్తీర్ణం ఉంటే కోస్తా మొత్తం కూడా సముద్ర ప్రాంతం 4 పోర్ట్లు అండి. అందుట్లో దాదాపు రామాయపట్నం అయితే ఒక బెర్త్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మూలపోట కావచ్చు, అదేవిధంగా భోగాపురం మొత్తం కూడా అనుమతులు మొత్తం తెచ్చి మొత్తం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దశలో ఎలక్షన్ రావడం జరిగింది. అదే